పార్టీ కోసం ఎంతో కష్టపడి అకుంఠ దీక్షతోటి వీళ్ళందరినీ కూడా ఎప్పుడు ధర్నాలు కావాలన్నా, ఎప్పుడు దీక్షలు కావాలన్నా, లేకపోతే ఎవరైనా అరెస్ట్ అవుతే రోడ్ల మీద ధర్నాలు చేయాలంటే వీళ్ళని వాడుకొని రోడ్ల మీద వీళ్ళని ముందు పెట్టి వాళ్ళందరూ కూడా వెనకలుండి ఈనాటి వరకు పోరాటాలు చేశామని చెప్పుకున్నటువంటి పెద్దలు ఈరోజు వాళ్ళు చేసినటువంటి మోసాన్ని పసిగట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు, మాకు న్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి నమ్మి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం నిజంగా చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు ఒక ముసుగు తొడుక్కొని ప్రజలని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఈరోజు ఆ కూటమి సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు మీరు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచే మనుషుల్ని పంపిస్తారు, వాళ్ళనే బీజేపీ నుంచి పోటీ చేపిస్తారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచే మనుషుల్ని పంపించి జనసేన పార్టీ నుంచి పోటీ చేపిస్తారు, లేకపోతే అవసరం ఉన్న చోట 3 పార్టీల సింబల్లు కనపడతాయి, లేకపోతే కొన్ని చోట్ల నంద్యాల లాంటి చోట్ల 3 పార్టీలు కాదు కేవలం 2 పార్టీలే పొత్తులో ఉన్నట్టుగా వాళ్ళు ప్రచురించుకుంటారు. మొన్నటికి మొన్న జనసేన పార్టీ నుంచి కూడా చాలా మంది సభ్యులందరూ కూడా పార్టీని వదిలేసి రావడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గతంలో కేసులు పెట్టించుకొని కష్టపడి పనిచేసి పార్టీ కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే కనీసం వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళ భావాల్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి భావాలని వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున అందరూ కూడా పార్టీలో చేరడం నిజంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ పార్టీ అందరిది, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి, నా ఎస్టీలు అని చెప్పే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదవుల్లోనే కాదు ప్రతి దాంట్లో కూడా ఒక 50% రిజర్వేషన్లా కల్పించి ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు మనకు కావాల్సింది, ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఓటు బ్యాంకుల్లాగా చూడటము తర్వాత వదిలేయడం కాదు కావాల్సింది, వాళ్ళని సముచిత స్థానం కల్పించాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అని చెప్పేసి ఒక భరోసాతోటి ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి తీరు మరి గతంలో మీరు గమనించారు. ఇదే నంద్యాలలో ఇదే తెలుగుదేశం నాయకులు ఇదే పిల్లల్ని అందరినీ కూడా ముందు పెట్టుకొని యువకులు అందరినీ కూడా రెచ్చగొట్టి రోడ్ల మీద ధర్నాలు చేపించి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేపించి నినాదాలు చేపించి ఎంత భారీ ఎత్తున వీళ్ళకి అభద్రతా భావాన్ని కల్పించారో ఆ రోజు ఎంత భయపెట్టారో మీ అందరికి కూడా తెలుసు. మరి ఇదే పెద్ద మనుషులు ఈరోజు అదే ముసుగు తొడుక్కొని అదే బీజేపీతో ఏదైతే వ్యతిరేకం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినారో ఈరోజు అదే పార్టీతోటి పొత్తు పెట్టుకొని అదే పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తూ ఉంటే అసలు ఏ రకంగా అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే నంద్యాలకి ఏం చేశారో చెప్పండి అని చెప్పేసి మేము మాట్లాడితే ఆ విషయం తప్పితే మిగతా అన్ని విషయాలు ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి. రాజకీయాలంటే ప్రతిదాన్ని కూడా కులము మతము రాజకీయం చేయడం కాదు, రాజకీయాల్లో ఉండాలి అంటే ప్రజలకు ఏం చేశారు, నంద్యాలకి ఏం చేశారు, నంద్యాలని ఏ రకంగా బాగు చేయాలనుకుంటున్నారు అనే దాని మీద మాట్లాడాలి. మొన్నటికి మొన్న కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి శిల్పా వాళ్ళు కేసులు పెట్టించారు గతంలో అని చెప్పేసి మాట్లాడినారు. నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా, ఆ రోజు గొడవ జరిగిన సమయంలో అక్కడ ఎస్సీల మీద కేసులు లేకపోతే ముస్లింల మీద కేసులు పెట్టినారు. ఆ ఎస్సీలు ఎవరికి సంబంధించిన వ్యక్తులు? మీ పార్టీ నాయకులు కాదా, లేకపోతే మీ కుటుంబ సభ్యులకి అత్యంత సమీప మీ యొక్క అనుచరులు కాదా? ఆ రోజు ఎస్సీలు మీ అనుచరులే, మరి ఇటువైపు కేసులు పడినటువంటి మైనార్టీలు 2 వర్గాలు కూడా మీ వాళ్ళే. మరి మీరు కూర్చొని ఆ రోజు రాజీ ఎందుకు చేయలేకపోయినారు అనేది నేను సూటిగా అడగదలుచుకున్నా. ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు కనీసం నంద్యాలలో కూడా లేరు, ఆయన ఊర్లో లేరు, రాష్ట్రంలో లేరు, అయినా సరే కేవలం ఎలక్షన్లు వస్తే పనిగట్టుకొని ఆయన మీద ఒక అబద్ధపు వాతావరణం సృష్టించాలి, మాయమాటలు చెప్పాలి, ప్రజల్ని మోసం చేయాలి. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ఎస్సీలు మీ వాళ్ళు కాదా? ఈ రోజు కూడా మీ పార్టీలోనే ఉన్నారు, ఈ రోజు కూడా మీకోసమే కష్టపడి పనిచేస్తున్నారు, ఆ మైనార్టీలు కూడా మీకోసమే పనిచేస్తున్నారు. మరి మధ్యలో మేము కేసులు పెట్టారు, మా నాన్నగారు కేసులు పెట్టారని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతున్నా. నిజంగానే మేము తప్పు చేసింటే మీరు మా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయినారు? మీరు 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మంత్రిగా పనిచేసినారు. మరి మేము తప్పు చేసినంటే మా మీద యాక్షన్ తీసుకోవాల్సింది, మమ్మల్ని జైలుకి పంపించాల్సింది. లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ పసలేని ఆరోపణలు చేసుకుంటూ ఎలక్షన్లు వచ్చిన వెంటనే ప్రజల మనోభావాలతోటి ఆడుకుంటూ పోయినంతకాలం పాత చింతకాయ పచ్చడిలాగా పాత రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం నాయకులకి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధైర్యంగా మా పార్టీ ఏం చేసింది,
మేమేం చేశాం, నంద్యాలని ఏ రకంగా అభివృద్ధి చేశాం, ప్రజలకు ఏ రకంగా సంక్షేమంతో మేలు చేశామని చెప్పి ధైర్యంగా చెప్పుకోగలిగే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఏం చేశామో కూడా చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ప్రజలు గమనించాలి. మనం అంతా కూడా అన్నా తమ్ముల మాదిరి, ఒక కుటుంబం మాదిరి. నంద్యాల అనేది ఒక కుటుంబం. దీంట్లో ప్రతి ఒక్కరం కూడా అన్నా తమ్ముళ్ళ మాదిరి సోదర భావంతో మెలగాల్సిన పరిస్థితి. ఆ వాతావరణాన్ని నంద్యాలలో మనం సృష్టించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్నాళ్ళు, మేమున్నన్నాళ్ళు అదే సోదర భావాన్ని నంద్యాలలో కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏ సమస్య ఉన్నా సరే మీ సమస్య మా సమస్యలాగా భావించి మీ అందరికీ అండగా నిలుస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ